హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ మార్చి 1వ తేదీన గ్రామ మరియు వార్డు సచివాలయాలతో మీ ఇళ్ళకైతే పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేశారు ప్రభుత్వము. అయితే మీ ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అయితే రద్దు చేశారు కాబట్టి ఇక మీరు ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి అని చూపిస్తే దానికి సంబంధించిన క్లారిటీగా వివరాలను తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే మనకి ఏంటంటే మార్చి 1వ తారీఖున ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారులతో అయితే రద్దు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇక్కడ సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల చేస్తూ వస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకు మార్చి 1వ తేదీని చూసుకున్నట్లయితే కొంతమందికి ఇళ్లకు పంపిణీ అయితే చేయరండి. ఎవరు అని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొంతమంది ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికెట్లు, సదరం సర్టిఫికెట్లు, ఫేక్ పెన్షన్స్ లంచాలు ఇచ్చి అప్లై చేసుకున్నారని, ఎవరైతే లంచాలు ఇచ్చి అప్లై చేసుకుని ఇప్పటికీ కొత్త ప్రభుత్వంలో పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళను గుర్తించారు ప్రభుత్వము. అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వీళ్ళు ఫ్రాడ్ చేసి పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేశారు. ఇక వారికి ఏంటంటే మనకు ఫిబ్రవరి నెల కూడా పెన్షన్లు అయితే తీసుకున్నారు అలాంటి వాళ్ళు. ఇక మార్చి 1వ తేదీన వీళ్ళందరి ఇళ్ళకైతే పెన్షన్ల పంపిణీకి సచివాలయ అధికారులు రారు. ఇక ఒకవేళ వీళ్ళకు రద్దు చేశారు కదా పెన్షన్లు, ఒకవేళ వీరిలో ఎవరైనా జెన్యున్గా ఉండి మేము తప్పు చేయలేదు, మేము 100% జెన్యున్గా ఉన్నాము, మేము జెన్యున్గా ఉండే పెన్షన్ అప్లై చేసుకున్నాము అని చెప్పేసి ఎవరైనా జెన్యున్గా ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, తప్పనిసరిగా ఒకవేళ ఆ లిస్టులో వికలాంగులు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్ ద్వారా మళ్ళీ మీరు పరీక్షలు చేయించుకొని మీరు వికలాంగ సర్టిఫికెట్ అనగా సదరం సర్టిఫికెట్ అనేది తీసుకొని వస్తే కనుక ఆ సదరం సర్టిఫికెట్ను బట్టి మీరు జెన్యున్గా ఉన్నారా, మీకు పెన్షన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తారు. ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఒకవేళ మీరు నిజంగానే జెన్యున్గా ఉన్నారు, ఒకవేళ ప్రభుత్వం తప్పుగా మిమ్మల్ని మీ యొక్క పెన్షన్ తొలగించింది అని చెప్పేసి గుర్తిస్తే కనుక మీకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి సచివాలయంలో అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఈ కారణం చేత ఏంటంటే మనకు ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు మార్చి 1వ తేదీన సో ఇలా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి పాల్పడి ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది చేయరు. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.